తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కిరణ్ ను అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. చీపుర్లు అమ్ముకుంటున్నట్లు రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ మోయిస్ తెలిపారు. నిందితుడిపై ఏపీ వ్యాప్తంగా 65కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుడు కిరణ్ ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామన్నారు. ఈ అఫెన్స్ కి సంబంధించి మన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 15 గ్రాముల రింగులు, 2 రింగులు, అట్లాగే ఒక చైన్, అట్లాగే బంగారు నగలు కరిగించగా వచ్చిన 60 గ్రాముల ముక్కని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్ లో బంగారు నగలు కరిగించగా వచ్చిన 59 గ్రాముల బంగారు ముక్క ఒకటి, అట్లాగే రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి బంగారు నగలు కరిగించగా వచ్చిన 25 గ్రాముల బంగారు ముక్క, అట్లాగే గిద్దలూరు కేసుకు సంబంధించి క్యాష్ 20,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో యాక్చువల్గా ఫస్ట్లో ఎటువంటి మనకి క్లూస్ ఏమీ లేవు. బాపట్ల ఎస్పీ ఉమామేశ్వరరావు గారు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు, అట్లాగే 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, అట్లాగే మన క్రైమ్ పార్టీ ఈ ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తన్నీరు శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బి అచ్చయ్య, హెడ్ కానిస్టేబుల్ జి ప్రసాద్, పిసి బాలచంద్ర,